వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆంధ్ర స్పెషల్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ముద్దపప్పు ఆవకాయ అన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మెజరింగ్ కప్పుతో 1 కప్పు కందిపప్పును 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత 1/2 టీ స్పూన్ నిండా పసుపు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 నుంచి 3, 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకుని హై ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూతను కంప్లీట్గా పెట్టకుండా ఇలా గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి, లేదంటే పప్పు పొంగిపోతుంది. దీనిని లో ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకునేసరికల్లా చక్కగా పప్పు అనేది ఉడికిపోయింది. మీరు ఇందులో కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు. మనం ఆవకాయ వేస్తాం కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది. నేను కారం అయితే వేయడం లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని దంచుకున్న వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుని తగినంత ఉప్పు, అలాగే ఉడికించి పెట్టుకున్న అన్నం మెజరింగ్ కప్పుతో 3 కప్పుల వరకు వేసుకుని ఇది అంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ వచ్చి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా పట్టుకున్నటువంటి ఆవకాయను మీకు కావలసినంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 పీసెస్ వేసాను, ఎందుకంటే సర్వ్ చేసేటప్పుడు పైన కూడా కొంచెం వేస్తాను కాబట్టి తక్కువ వేస్తున్నాను. మీరు ఒకేసారి వేసుకోవచ్చు కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. దీనిని వేడివేడిగా తిన్నట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముద్దపప్పు ఆవకాయ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.